Good morning, boys and girls. Today, discussing the subject Senior Inter Civics. This is a 100 marks subject. So, Senior Inter Civics subject, Indian Constitution, the most important basic point of Indian Constitution. అంటే ఈ సీనియర్ ఇంటర్ సివిక్స్ సబ్జెక్ట్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తుంది. సో దీంట్లో టోటల్గా హౌ మెనీ చాప్టర్స్ అంటే దెర్ ఆర్ 13 చాప్టర్స్ ఉంటాయి. ఈ 13 చాప్టర్స్ని బేస్ చేసుకుని హౌ టు గెట్ 80% టు 90% ఎలా మనము గెయిన్ చేయాలి మార్క్స్ని, దాని గురించి మనం ఈరోజు క్లాసెస్లో ఈ సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఒక స్టూడెంట్ 90 మార్క్స్ ఎలా స్కోర్ చేయగలుగుతాడు, లేదా 60% మార్క్స్ ఎలా స్కోర్ చేయగలుగుతాడో మనం డిస్కస్ చేద్దాం. టోటల్గా 13 చాప్టర్స్ ఉంటాయి. మనం ఈ 13 చాప్టర్స్ గురించి డీటెయిల్గా ఒక్కొక్క చాప్టర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క చాప్టర్స్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, 5 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే. సో ఫస్ట్ చాప్టర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ద ఫస్ట్ చాప్టర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఆఫ్ ద సీనియర్ సివిక్స్. సో కాన్స్టిట్యూషన్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? దిస్ ఈస్ ద రిటన్ డాక్యుమెంటేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్? Constitution means written documentation. సో అంటే రిటర్న్ డాక్యుమెంటేషన్ అంటే మనం ఏ వర్క్ చేయాలి, సొసైటీలో ఏ విధంగా మనం వర్క్ చేయాలి, ఏ విధంగా ప్రోగ్రామ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా పాలసీస్ మేకింగ్ చేయాలి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్, మేకింగ్ ఆఫ్ పాలసీస్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్, వాటన్నిటి గురించి కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. మనం కాన్స్టిట్యూషన్ గురించి డిస్కస్ చేయాలంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ కెనాట్ కాన్స్టిట్యూషన్. మనం స్వతంత్రానికి ముందు ఎటువంటి కాన్స్టిట్యూషన్ అనేది మన దగ్గర లేదు. బికాస్ ఆఫ్ ఆల్ పవర్స్ ఆర్ లొకేటెడ్ బై ద బ్రిటిషర్స్. ద డామినెంట్ రోల్ ప్లే విత్ ద whole Indian economic and political conditions. ఎకనామిక్ కండిషన్స్ని, పొలిటికల్ కండిషన్స్ని మొత్తాన్ని కంట్రోల్ చేసింది ఎవరంటే బ్రిటిషర్స్. ఇప్పుడు వితౌట్ కాన్స్టిట్యూషన్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసాం. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనే ఒక అసెంబ్లీని, ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు 1946లో. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి ఫస్ట్ చైర్మన్గా ఎవరున్నారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. సో ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీని స్టార్ట్ చేసి దీంట్లో డిఫరెంట్ సబ్ కమిటీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్స్ కమిటీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, ఎస్టిమేట్ కమిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీని స్టార్ట్ చేయడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ అంటే అర్థం ఏంటంటే అసలు మన కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? తెలుగు మీనింగ్ రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని రచించడానికి ఒక కమిటీని వేశారు. దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం. ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని దీని చైర్మన్గా అపాయింట్ చేశారు. సో మరి కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి మనం పట్టిన డ్యూరేషన్ ఎంత టైం పట్టిందంటే 2 years 11 months 18 days. 2 years 11 months 18 days టైం పట్టింది. సో 2 years 11 months 18 days డ్యూరేషన్ పట్టింది. తర్వాత 1949 November 26న
దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. 1949 November 26 the Constitution approved day. This is called as Constitution approved day అంటాం. అందుకని మనం 1946 November 26న మనం కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటాం. సో దీన్ని పర్ఫెక్ట్గా ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ చేశారు అంటే 1950 January 26. This is called as Republic Day. Now, the Constitution Implementation Day, this is called as Republic Day. So, అందుకని కాన్స్టిట్యూషన్ 1950 January 26 నుంచి మనకు కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. Starting the period of time, the Constitution, there are 395 articles, 8 schedules, 22 parts of the Constitution. అంటే మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసాం. ఆ ప్రిపేర్ చేసినప్పుడు స్టార్టింగ్లో 395 ఆర్టికల్స్ ఉన్నాయి, 22 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో 8 షెడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఇప్పుడు సబ్జెక్టు మనకి ఇండెక్స్ కనిపిస్తుంది. సో ఈ ఇండెక్స్లో 13 చాప్టర్స్ ఉన్నాయి, కాన్సెప్ట్స్ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మనకి ఇండెక్స్ అనేది బుక్ లేదనుకోండి, మన బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ 12th చాప్టర్లో టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్ ఎక్కడ ఉందో మనకి ఎలా ఐడెంటిఫై చేస్తాం? అదే ఇండెక్స్లో ఉంటే చక్కగా పేజీ నెంబర్స్ ఉంటాయి, చాప్టర్ నేమ్స్ ఉంటాయి, మనకు కావాల్సిన చాప్టర్ని కాన్సెప్ట్ని ఈజీగా ఐడెంటిఫై చేస్తాం. మరి ద కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, దే ఆర్ 300 pages. 300 pages ఉన్న మన కాన్స్టిట్యూషన్, ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పెద్ద కాన్స్టిట్యూషన్ ఎక్కడా లేదు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద వరల్డ్. 300 pages, 395 articles, 22 parts, 8 schedules of the Constitution. This is the starting period of time. 1950sలో మన కాన్స్టిట్యూషన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు అప్పుడున్న ఆర్టికల్స్ అండ్ షెడ్యూల్స్ అవి. ప్రజెంట్ దే ఆర్ 448 articles. 448 articles, 12 schedules, 22 parts of the Constitution. సో సార్ ఇవి ఆర్టికల్స్ అంటున్నారు, షెడ్యూల్స్ అంటున్నారు, మరి పార్ట్స్ అంటే ఏంటి సార్? దీనివల్ల యూజ్ ఏంటి? మనకు ఒక సొసైటీలో ఉన్న ఒక పర్సన్ దీన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటాడు? ఎగ్జాక్ట్లీ ఎలా యూజ్ చేసుకుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. ఇంతకుముందు 10+2+3 అంటున్నాం. 10+2+3 అంటే ఏంటి? 10th క్లాస్, తర్వాత 2 years ఇంటర్మీడియట్, తర్వాత 3 years డిగ్రీ. సో దిస్ ఈజ్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది రిప్రజెంట్ చేసింది. దాన్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి. మీరు ఉన్నారు స్టూడెంట్స్, సార్ నేను 10th క్లాస్ చదువుతాను, డిగ్రీకి వెళ్ళిపోతానండి, నాకు ఇంటర్మీడియట్ నేను చదవను, లైట్గా డిగ్రీ చేసేసి జాబ్కి వెళ్ళిపోతా అంటే కుదురుతుందా? ఒక గవర్నమెంట్ ఒక సిస్టమ్ పెడుతుంది, ఒక ప్రోగ్రామ్ పెడుతుంది. ఆ ప్రోగ్రామ్ని కంపల్సరీగా ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలోడ్ బై ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లా. దాన్ని ఏమంటాం? లా. సో అందుకనే గవర్నమెంట్ ప్రిపేర్ చేసే లాస్ ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలోడ్. ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అప్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టిట్యూషన్. ఈ కాన్స్టిట్యూషన్లో ఈ లాస్, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్, యాక్ట్స్ అన్నింటి గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ వన్ షుడ్ బి ఫాలోడ్ బై ద కాన్స్టిట్యూషన్, టు రెస్పెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్, టు ప్రొటెక్ట్ అవర్ కాన్స్టిట్యూషన్. ద కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్టెడ్ బై ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అండ్ పాలసీస్. అంటే కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ యొక్క ప్రోగ్రామ్స్, పాలసీస్ అన్నిటినీ కూడా రిప్రజెంట్ చేస్తుంది. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయాలి. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? సో అట్లా మనం కాన్స్టిట్యూషన్ అనేది
ఎట్లా అయిపోయిందంటే కాన్స్టిట్యూషన్ లెస్ వితౌట్ స్టేట్. ఏ స్టేట్కైనా, అది మోడర్న్ స్టేట్స్ అయినా ట్రెడిషనల్ స్టేట్స్ అయినా, ఎవరైనా కాన్స్టిట్యూషన్ని కంపల్సరీగా ఫాలో అప్ చేయాలి. సార్ మరి నార్త్ కొరియాలో కిమ్ జంగ్ ఉన్నాడు, దిస్ ఈస్ ద డిక్టేటర్షిప్, మరి అక్కడ కాన్స్టిట్యూషన్ అనేది లేదు కదా, మరి మన ఇండియాని బేస్ చేసుకుని ప్రతి కంట్రీలో కూడా కాన్స్టిట్యూషన్ ఉందని చెప్తున్నారు కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. బట్ డిక్టేటర్షిప్ ఈజ్ ఫాలోడ్ ద కింగ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్స్. అంటే కింగ్ కూడా ఒక ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఒక ప్లానింగ్ ఉంటుంది, అక్కడ అన్రిటన్ కాన్స్టిట్యూషన్ని ఫాలో అప్ చేస్తారు. కాన్స్టిట్యూషన్లో కూడా 2 types ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఉంటాయి, రిటర్న్ కాన్స్టిట్యూషన్ అండ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండియా. అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే లైక్ నార్త్ కొరియా, ఫ్రాన్స్, ఇవన్నీ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా మనం చెప్పొచ్చు. అంటే వాళ్ళ స్పాంటేనియస్గా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు, వాళ్ళ రిటర్న్ డాక్యుమెంటేషన్ని ఫాలో అవ్వరు. వాళ్ళ ఇమీడియట్గా ఏదైనా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే దాన్ని డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిటర్న్ అండ్ అన్రిటర్న్ కాన్స్టిట్యూషన్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీంట్లో ఈ చాప్టర్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 10 మార్క్స్కి 100కి 99% కంపల్సరీగా వస్తుంది. 1% ఎందుకు తీశానంటే, సో నెక్స్ట్ చాప్టర్లో ఏదైనా ఇవ్వచ్చుగా. ఇప్పుడు మనం బేసిక్గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు బ్లూ ప్రింట్ అనేది దాదాపు ఒక 3-4 years నుంచి తీసేశారు, అర్థమవుతుందా? అందుకనే 1% తీశారు. కంపల్సరీగా సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 10 మార్క్స్కి వస్తుంది. తర్వాత దీంట్లో 5 మార్క్స్కి మనం చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ప్రాబబ్లీ ఈ రెండిట్లో కంపల్సరీగా ఒక 5 మార్క్స్కి అడుగుతున్నారు. తర్వాత 2 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ చాప్టర్ వెయిటేజ్ 10+5+2 మార్క్స్. 10+5+2 అంటే ఒక ఎస్ఏ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్, ఒక వెరీ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. బాయ్స్ అండ్ గర్ల్స్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ చాప్టర్. సో దీని యొక్క వెయిటేజీ 10+5+2 అంటే 15 to 17 మార్క్స్ దీని వెయిటేజ్ ఉంటుంది. 15 to 17 మార్క్స్. ఓకే, సెకండ్ చాప్టర్ నేమ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వాట్ ఈస్ కాల్డ్ as right? What is the meaning of right? Right means free from restrictions. What is called as right? Right means free from restrictions. ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీగా సొసైటీలో మూవ్ అవటమే రైట్స్. రైట్స్ మీన్స్ ఫ్రీ ఫ్రమ్ రిస్ట్రిక్షన్స్. అంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా ఫ్రీగా సొసైటీలో మూవ్ అవటమే రైట్స్ అంటాం. సో there are Indian Constitution maintain the fundamental rights of the Part 3, Article 12 to 35 describe the fundamental rights. ఈ ఫండమెంటల్ రైట్స్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 12 to 35 వరకు డిస్క్రైబ్ చేయడం జరిగింది. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్, రైట్ టు రిలీజియన్, right to property, right to constitutional remedies. So the 44th Amendment Act to right to property to change the legal right గా చేంజ్ చేసాం. సో తర్వాత ఈ చాప్టర్లోనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి, అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే అనాలిసిస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్,
And directive principles of state policy, describe the fundamental duties, differences between fundamental rights and directive principles of state policy. ఈ కాన్సెప్ట్స్ గురించి ఎక్కువగా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. నేను రిపీటెడ్గా ఎక్కువ పర్సెంట్ ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన సెట్ 1 సెట్ 2 సెట్ 3 పేపర్స్ అనుకోండి. సెట్ 1 సెట్ 2లో సెట్ 1 సెట్ 3లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇస్తే, సెట్ 3లో మేబీ ఫండమెంటల్ డ్యూటీస్ ఐదర్ డిఫరెన్స్ బిట్వీన్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అడుగుతున్నాడు ఎక్కువ పర్సెంట్. టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేవి 5 మార్క్స్ అడుగుతున్నారు. ఎనీ 2 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎనీ 3 టైప్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో వీటి గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ యూనిట్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ మీన్స్ ఇంప్లిమెంటేషన్. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే సెంట్రల్ ఎగ్జిక్యూషన్స్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జిక్యూట్ చేయటం లాస్ని, దాన్ని యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటాం. సో మీరు గమనించండి బాయ్స్ అండ్ గర్ల్స్, మన సెకండ్ ఇయర్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు చూడండి థర్డ్ లెసన్, 4th చాప్టర్, 5th చాప్టర్, ఈ 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్, ఈ 3 చాప్టర్స్ మీరు ఫస్ట్ ఇయర్లో చదువుంటారు. 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్. హౌ మెనీ ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్? దెర్ ఆర్ 3 ఆర్గాన్స్ ఆఫ్ గవర్నమెంట్: ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడిషియరీ. ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ లాస్, లెజిస్లేచర్ ప్రిపరేషన్స్ ఆఫ్ లాస్, జుడిషియరీ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లాస్. సో ఇట్లా మనం 3 ఆర్గాన్స్ని డివైడ్ చేయడం జరిగింది. అంటే ఏంటి? లెజిస్లేచర్ ప్రిపరేషన్స్ ఆఫ్ లాస్, ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ లాస్, జుడిషియరీ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ లాస్. సో అంటే అర్థం ఏంటి? ఈ 3 ఆర్గాన్స్ లెస్ వితౌట్ గవర్నమెంట్, గవర్నమెంట్ లెస్ వితౌట్ స్టేట్. సో బేసిక్ కాన్సెప్ట్స్ని మన సెకండ్ ఇయర్లో చాప్టర్ వైజ్గా పెట్టారు. యూనియన్ ఎగ్జిక్యూటివ్, యూనియన్ గవర్నమెంట్ లాస్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మరి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ ఎవరు ఉంటారు అంటే, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. దిస్ వన్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ప్రైమ్ మినిస్టర్, దిస్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్, వీళ్ళందరి గురించి కూడా, ఈ ఎగ్జిక్యూటివ్ హెడ్స్ అందరి గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో యూనియన్ కౌన్సిల్స్ ఆఫ్ మినిస్టర్స్ టాపిక్స్ అన్నిటి గురించి కూడా మనం చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీని వెయిటేజ్ 10 + 5 + 2 + 2 17 to 19 మార్క్స్ దాకా కూడా ఈ 3rd చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 4th యూనిట్ యూనియన్ లెజిస్లేచర్. నేను చెప్పాను కదా ఇందాక, లెజిస్లేచర్ మీన్స్ ప్రిపరేషన్స్ ఆఫ్ లాస్. మరి లాస్ని ఎవరు ప్రిపేర్ చేస్తారు? లాస్ని ఎవరు ప్రిపేర్ చేస్తారంటే, దిస్ ఈజ్ ద లెజిస్లేచర్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్లమెంట్. లెజిస్లేచర్ ఏమంటామమ్మా? పార్లమెంట్ అని చెప్తాం. వాట్ ఈస్ కాల్డ్ యాజ్ పార్లమెంట్? పార్లమెంట్ మీన్స్ లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ పార్లమెంట్. అంటే లోక్సభ ప్లస్ see this, what is called as parliament? Lok Sabha plus Rajya Sabha plus president, this is called as parliament. Now parliament making of laws, parliament laws ni making చేస్తుంది, అంటే ప్రిపేర్ చేస్తుంది. అంటే ఎలా ప్రిపేర్ చేస్తుంది? మీరు ఇక్కడ డైరెక్ట్గా చూడండి, సార్ లాస్ ప్రిపేర్ చేస్తుంది, లాస్ ప్రిపేర్ చేస్తుంది అంటున్నారు. డైరెక్ట్గా లాస్ని లోక్సభ అండ్ రాజ్యసభ ప్రిపేర్ చేస్తుందంటే నో. ఒక లా అనేది ఎలా వస్తుంది? లా అనేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ పార్లమెంట్లో బిల్లుని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆ బిల్ అనేది యాక్ట్గా కన్వర్ట్ అవుతుంది, యాక్ట్ అనేది లాస్గా కన్వర్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లా. అంటే లాస్ అనేవి చెప్పాం కదా అని డైరెక్ట్గా లాస్ అనేవి రావు. సో బిల్లుని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు,
బిల్ అనేది యాక్ట్గా కన్వర్ట్ అవుతుంది, యాక్ట్ అనేది లాస్గా కన్వర్ట్ అవటం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లా. అంటే లోక్సభ బిల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అవి ఆర్డినరీ బిల్స్ కావచ్చు, మనీ బిల్స్ కావచ్చు, ఫినాన్షియల్ బిల్స్ కావచ్చు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ బిల్స్ కావచ్చు. వాటన్నిటినీ కూడా లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద రాజ్యసభ యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ బిల్స్ అన్నీ కూడా పాస్ అవుతాయి. యాక్సెప్ట్ మనీ బిల్ ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళే అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో అట్లా యూనియన్ లెజిస్లేచర్లో మనం పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ యూనియన్ లెజిస్లేచర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ లోక్సభ స్పీకర్ అండ్ టైప్స్ ఆఫ్ బిల్స్, లా మేకింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ బిల్స్, వీటన్నిటి గురించి కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తాం. యూనియన్ లెజిస్లేచర్ ఇది కూడా కంపల్సరీగా ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఓ 10 మార్క్స్ ఉంటుంది, ఓ 5 మార్క్స్ ఉంటుంది, ఓ 2 మార్క్స్ ఉంటుంది. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్? ఓకే, నెక్స్ట్ 5th చాప్టర్ యూనియన్ జ్యుడిషియరీ. సో మన ఇండియాలో హైయెస్ట్ కోర్ట్ అని ఏం చెప్తాం? సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. స్టేట్స్లో హైయెస్ట్ కోర్ట్స్ అని ఏం చెప్తాం? హైకోర్ట్. సో ఇక్కడ మనం ఓన్లీ యూనియన్ జ్యుడిషియరీ అంటే సుప్రీం కోర్టు గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. మన కంట్రీలో ఉన్న హైయెస్ట్ కోర్ట్ ఏదంటే సుప్రీం కోర్ట్ గురించి డిస్కస్ చేస్తున్నా ఏం చెప్తాం? పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్. మరి సుప్రీం కోర్టుకున్న పవర్స్ ఏంటి? జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం అండ్ కోర్ట్ ఆఫ్ రికార్డ్. వాటన్నిటి గురించి కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. దీని వెయిటేజ్ మేబీ 5+2. 5 దీంట్లో ఎస్ఏ క్వశ్చన్స్ ఉండవమ్మా, మన షార్ట్ ఆన్సర్స్ ఉంటుంది. 2 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. దీని వెయిటేజ్ 7 మార్క్స్. ఓకేనా? 6th చాప్టర్ స్టేట్ ఎగ్జిక్యూటివ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ లిజన్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మన 3rd చాప్టర్, 4th చాప్టర్, 5th చాప్టర్ యూనియన్ ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్పాం. అంటే 3 ఆర్గన్స్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం యూనియన్ గవర్నమెంట్ లెవెల్లో చెప్పాం. ఇప్పుడు మళ్ళీ ఆ 3 ఆర్గన్స్ గవర్నమెంట్ అనేది స్టేట్ లెవెల్లో డిస్కస్ చేస్తాం. అంటే పైన 3 ఆర్గన్స్ అనేవి కరెక్ట్గా మనం ఫాలో అవుతే ఈ 6th, 7th, 8th చాప్టర్స్ రిలేటెడ్గా ఉంటాయి. ఇవి కూడా స్టేట్ యొక్క ఆర్గాన్స్ గురించి డిస్కస్ చేస్తాం. 6th చాప్టర్ చూడండి, స్టేట్ ఎగ్జిక్యూటివ్. మరి స్టేట్ లెవెల్లో ఎగ్జిక్యూటివ్ హెడ్స్గా ఎవరుంటారు? గవర్నర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వీళ్ళ గురించి మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ గవర్నర్, డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ గవర్నర్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వీటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని వెయిటేజ్ 9 to 10 మార్క్స్. ఈ చాప్టర్ వెయిటేజ్ 9 to 10 మార్క్స్. ఎందుకన్నానంటే ఒకసారి 5 మార్క్స్ అడుగుతున్నాడు, లేదా 5 మార్క్స్ 5+2+2 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, 2 మార్క్స్వి 2 అడుగుతున్నాడు. అందుకని దీని వెయిటేజ్ 9 to 10 మార్క్స్. ఓకేనా? 7th చాప్టర్ స్టేట్ లెజిస్లేచర్. బట్ మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే సెకండ్ ఇయర్లో ఈ స్టేట్ లెజిస్లేచర్ మీద అంత మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ కాదు. కానీ మన యూనియన్ లెజిస్లేచర్ని చక్కగా ఫాలో అవుతే ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. దీని యొక్క వెయిటేజ్ 5+2 5 మార్క్స్ కొట్టాడుతున్నాడు, 2 మార్క్స్ కొట్టాడుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద ఎనీ 3 పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్ అంటున్నాడు, లేదా కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అడుగుతున్నాడు. అలాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ విధానసభ స్పీకర్ గురించి అడగటం జరుగుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్టేట్ లెజిస్లేచర్. ఇది కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ 8th చాప్టర్ స్టేట్ జ్యుడిషియరీ. ఇందాకైతే ఎక్కడైతే మనం యూనియన్ జ్యుడిషియరీ గురించి డిస్కస్ చేసామో ఇక్కడ స్టేట్ లెవెల్లో స్టేట్ జ్యుడిషియరీ. స్టేట్ మొత్తానికి కూడా జ్యుడిషియరీ యాక్టివిజన్ చేసేదంటే స్టేట్ హైకోర్ట్. సో స్టేట్ హైకోర్టు గురించి డిస్కస్ చేస్తాం. పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ స్టేట్ హైకోర్ట్. దీంట్లో కూడా జ్యుడిషియల్ రివ్యూ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తాం. దాంతోపాటు డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వాటికి ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని వెయిటేజ్ 5+2
ఇది కూడా 7 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 9th చాప్టర్ యూనియన్ స్టేట్ రిలేషన్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మధ్య ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి. జనరల్గా 3 టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. లెజిస్లేటివ్ రిలేషన్స్, ఎగ్జిక్యూటివ్ రిలేషన్స్ అండ్ ఫినాన్షియల్ రిలేషన్స్. సో వాటి గురించి డిస్కస్ చేస్తాం. వాటి మీద ఏ కమిటీస్ని స్టార్ట్ చేశారు, లైక్ సర్కారియా కమిటీ, సర్కారియా కమిషన్, ఫైనాన్స్ కమిషన్స్, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. దీని వెయిటేజ్ 12 మార్క్స్, 5+5+2, 10 to 12 మార్క్స్ కంపల్సరీగా ఈ చాప్టర్ నుంచి వస్తుంది. నెక్స్ట్ 10th చాప్టర్ లోకల్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. అంటే లోకల్ గవర్నమెంట్స్, ఇంతకుముందు మనము సెంట్రల్ గవర్నమెంట్ గురించి, అంటే యూనియన్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు లోకల్ గవర్నమెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి? సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్. సో మనం 3 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ గురించి చెప్పామంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్స్. లోకల్ గవర్నమెంట్స్ డివైడ్ ద 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్, అర్బన్ లోకల్ బాడీస్ అండ్ రూరల్ లోకల్ బాడీస్. సో రూరల్ లోకల్ బాడీస్ అంటే ఏంటి? ఫస్ట్ స్టేజ్ విలేజ్ పంచాయత్, సెకండ్ స్టేజ్ మండల పరిషత్, థర్డ్ స్టేజ్ జిల్లా పరిషత్. వాటి గురించి డిస్కస్ చేస్తాం. అర్బన్ లోకల్ బాడీస్ అంటే ఏంటి? మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ నగరపాలిక సంస్థ. సో వాటి గురించి మనము ఈ చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్ని లోకల్ గవర్నమెంట్ సంబంధించిన ఆల్ యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీని వెయిటేజ్, బాయ్స్ అండ్ గర్ల్స్ కేర్ఫుల్ లిజన్, దీని వెయిటేజ్ 17 మార్క్స్. ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంటుంది. ఎస్ఏ క్వశ్చన్ అంటే దీంట్లో స్పెసిఫిక్గా పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, దాని గురించి కంపల్సరీగా అడుగుతారు. అంటే ఒక 10 మార్క్స్, ఒక 5 మార్క్స్, ఒక 2 మార్క్స్ అండ్ ఆల్సో 2 మార్క్స్, 17 to 19 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ 11th చాప్టర్ ఎలక్షన్స్ అండ్ రిప్రజెంటేషన్స్. అంటే ఎలక్షన్స్ గురించి, రిప్రజెంటేషన్స్ అంటే వాట్ ఈస్ కాల్డ్ రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ అంటే ప్రాతినిధ్యం వహించడం. ఒక కాన్స్టిట్యున్సీకి ఎవరైనా రిప్రజెంట్ చేస్తే అతను ఎమ్మెల్యే అంటారు లేదా ఎంపీ అంటారు. అలా దాన్ని టెరిటోరియల్ రిప్రజెంటేషన్ అంటాం. ఒక ఆక్యుపేషన్కి ఎవరైనా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఫంక్షనల్ రిప్రజెంటేషన్ అంటాం. అట్లా దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అలాగే ఎలక్షన్ సిస్టమ్ ఎలా ఉంది ఇండియాలో, దాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎటువంటి రిఫార్మ్స్ అనేవి చేయాలి, వాటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ 5+2, 7 మార్క్స్. 12th చాప్టర్ పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్ అంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా ఐడియా ఉంటుంది. సో ఇండియా ఈజ్ ఎ మల్టీ పార్టీ సిస్టమ్. నెంబర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అవైలబిలిటీ ఫర్ ద కంట్రీ. సో ఫర్ ఎగ్జాంపుల్ there are 2 types of parties, national parties and regional parties. For example, national parties అంటే కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, ఇవన్నీ కూడా దేశం మొత్తం కూడా అక్కడక్కడ ఉంటాయి. దిస్ ఇస్ ద నేషనల్ పార్టీస్. రీజనల్ పార్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సిపి, దిస్ ఈస్ ద రీజనల్ పార్టీ. అలాగే తమిళనాడు డిఎంకే, ఏడిఎంకే, వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్. దిస్ ఇస్ ద రీజనల్గా ఒక ప్రాంతానికి, ఒక స్టేట్కి మాత్రమే పరిమితమయ్యే ఉండే పార్టీస్ని రీజనల్ పార్టీస్ అంటాం. దిస్ ఈస్ ద పొలిటికల్ పార్టీస్. దీంట్లో టైప్స్ ఆఫ్ పార్టీ సిస్టమ్, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా అప్డేట్ కాబట్టి టీడీపీ గవర్నమెంట్స్ గురించి అడగచ్చు, లేదా కాంగ్రెస్ గురించి అడగచ్చు, బీజేపీ గురించి అడగచ్చు. కంపల్సరీగా దీంట్లో కూడా 5+2. లాస్ట్ చాప్టర్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఇండియా. సో దీని యొక్క వెయిటేజ్ 5+2+2 అంటే ఒక 5 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. దీంట్లో ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్, సజెషన్ టు ద శ్రీకృష్ణ కమిటీ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్. 2 మార్క్స్లో ఎన్హెచ్ఆర్సి, ఫజలాల్ కమిషన్స్, జేవీపీ కమిటీస్, వాటన్నిటి గురించి కూడా అడగటం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాప్టర్. దీంట్లో 2 మార్క్స్ 2 వస్తాయి, 5 మార్క్స్ వస్తుంది. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్. ఇట్లా మనము ఈ 13 చాప్టర్స్ని చక్కగా ఫాలో అవుతే
97 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగే డల్లర్స్ స్పెసిఫిక్గా ఫస్ట్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ అండ్ సిక్స్త్ చాప్టర్ అండ్ 10th చాప్టర్, 13th చాప్టర్, ఈ 7 చాప్టర్స్ మీద ఫోకస్ చేస్తే ఈజీగా 50 to 60 మార్క్స్ అనేవి స్కోర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? మరి నెక్స్ట్ మనం వీటిలో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డిస్కస్ చేద్దాం. ఓకేనా బాయ్స్ అండ్ గర్ల్స్, కేర్ఫుల్లీ లిజన్.